ఛానలుకి స్వాగతం. మార్చి 10వ తేదీన 350 ఏళ్ల తర్వాత వస్తున్న అత్యంత శక్తివంతమైన అమావాస్య. మేషరాశి వారికి 4 భారీ సమస్యలు పొంచి ఉన్నాయి. దయచేసి నా మాట విని ఇలా చేసి తప్పించుకోండి. అయితే గ్రహస్థితిలో మార్పుల కారణంగా మేషరాశి వారికి మాత్రం ప్రతికూలంగా ఈ సమయం కనిపిస్తుంది. వారికి 4 సమస్యలు పొంచి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు అమావాస్య తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి, వారికి పొంచి ఉన్నటువంటి ఆ యొక్క ప్రమాదాలు ఏంటి, ఏ విధంగా చేసి ఆ ప్రమాదాల నుండి బయటపడవచ్చు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారికి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకుంటారు. స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అయితే మార్చి 10వ తేదీన వస్తున్నటువంటి అత్యంత శక్తివంతమైన అమావాస్య 350 ఏళ్ల తర్వాత వచ్చింది. గ్రహస్థితిలో కూడా అనేక రకాల మార్పులు జరిగాయి. ఈ యొక్క మేషరాశి వారికి మాత్రం ప్రతికూల అంశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ సమయంలో మీకు పొంచి ఉన్నటువంటి సమస్యల విషయానికి వస్తే, ఈ సమయంలో ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే వ్యాపారస్తులు కావచ్చు, మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే మీ పని చేసే చోట కొన్ని నిందలు, ఆరోపణలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చెయ్యని తప్పుకు మీరు చేసినట్టుగా కొంతమంది మీ మీద అబాండాలు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు మానసికంగా కృంగిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కనీస అవగాహన మీకు ఉండాలి. ఎవరికి పడితే వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పటం కావచ్చు, అలాగే ఒకరి గురించి ఒకరి దగ్గర ప్రస్తావించటం కావచ్చు, ఈ సమయంలో అస్సలు చేయకూడదు. అనవసర వాదనలకి, అనవసర చర్చలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. లేకపోతే మీరు ఇటువంటి అబాండాలను, నిందలను ఎదుర్కోవలసి రావచ్చు. ఇక మరొక సమస్య ఏమిటి అంటే కనుక, ఈ యొక్క మేషరాశివారు ఎవరైతే వివాహితులు ఉన్నారో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా మీరు మానసికంగా కృంగిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చిన్న గొడవ స్టార్ట్ అయినప్పుడే ఆ గొడవ తీవ్రత తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అంటే ఒకరు వాదిస్తూ ఉంటే మరొకరు కూడా అదేవిధంగా వాదిస్తూ ఉంటే గొడవ తీవ్రత పెరుగుతుంది తప్ప తరగదు. ఈ విషయాన్ని మీరు గమనించి, ఒకవేళ మీ యొక్క జీవిత భాగస్వామి వాదిస్తున్నట్లయితే ఆ గొడవను మధ్యలో ఆపటానికి ప్రయత్నం చేయండి. అవసరమైతే కాంప్రమైజ్ కావటంలో కూడా ఎటువంటి తప్పులేదు. ఎందుకంటే తను మీ యొక్క జీవిత భాగస్వామి. కాబట్టి మీ యొక్క బంధాన్ని నిలుపుకోవటానికి మీరు ఈ యొక్క ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. ఇక మరొక సమస్య ఏమిటి అంటే కనుక, ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉన్నారో, ఇరుగు పొరుగు వ్యక్తులతో కలిసి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వారి వల్ల కొన్ని తలనొప్పులు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారిచ్చే సలహాలు పాటించడం ద్వారా మీరు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి దాపరికాలు లేకుండా ఉండండి. అలాగే మీరు చేసే వ్యాపార విషయంలో, ఎంచుకునే భాగస్వాముల విషయంలో అప్రమత్తంగా ఉండటం అనేది చాలా అవసరం. ఎవరితో పడితే వారితో భాగస్వామ్య వ్యాపారం చేయటం అనేది అస్సలు మంచిది కాదు. భవిష్యత్తులో దీనివల్ల మీకు ఇంకా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అలాగే ఎటువంటి దాపరికాలు లేకుండా చూసుకోండి. అప్పుడే ఈ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. ఇక మేషరాశి వారికి పొంచి ఉన్నటువంటి మరొక సమస్య ఏమిటి అంటే కనుక, ఈ సమయంలో మీరు దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీరు చేస్తున్న పని వల్ల మీరు దూర ప్రయాణాలు చేస్తారు. అక్కడ నూతన వ్యక్తుల పరిచయం అనేది కనిపిస్తుంది. ఆ వ్యక్తుల పరిచయం మిమ్మల్ని కొన్ని ఇబ్బందులకి గురి చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వారిని నమ్మకూడదు. ఎవరికి పడితే వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పటం కానీ, ఆర్థిక లావాదేవీల గురించి వారితో చర్చించటం కానీ అస్సలు చేయకూడదు. లేకపోతే లేనిపోని తలనొప్పులను మీకు మీరుగా కొని తెచ్చుకున్నవారవుతారు. ఈ 4 సమస్యల నుండి మీరు బయటపడటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శివారాధన చేయాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. సోమవారం రోజు శివ భగవాన్ యొక్క ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఆ బోలాశంకరుడి యొక్క ఆశీస్సులతో మీకు పొంచి ఉన్నటువంటి ఈ యొక్క సమస్యల నుండి మీరు ఖచ్చితంగా బయటపడతారు. చూశారు కదండి, మేషరాశి వారికి పొంచి ఉన్నటువంటి 4 సమస్యలు ఏంటి, అమావాస్య తర్వాత వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కనిపిస్తున్నాయి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వారు ఈ యొక్క సమస్యల నుండి బయటపడతారు. ఈ వివరాలన్నీ తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.